గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలని గమనిద్దాం. ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం. ఇక్కడ బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్, బీటెక్ సీట్ల భర్తీకి 3 విడతల ప్రవేశాలు. చివరి విడత తర్వాత కన్వీనర్ ఆధ్వర్యంలోనే స్లైడింగ్. ఈసారి బ్రాంచ్ మారిన బోధనా రుసుములకు అర్హులే. వెబ్సైట్ ప్రవేశాల కమిటీ నిర్ణయం. విజయం అతని పాదాక్రాంతం. కాలితో పరీక్షలు రాసి డిస్టింక్షన్లో ఉత్తీర్ణత. మహారాష్ట్రలో ఓ దివ్యాంగ విద్యార్థి ఘనత. అదరగొట్టిన హైదరాబాద్. ఐపీఎల్ ఫైనల్కి దూసుకెళ్లిన సన్ రైజర్స్. క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్పై విజయం. దిద్దుకోలేని నిర్లక్ష్యం. ఇంటర్ మూల్యాంకనంలో కొందరు అధ్యాపకుల ఇష్టారాజ్యం. జవాబులు సవ్యంగా రాసిన మార్కులు రాక విద్యార్థుల ఆవేదన. పునఃపరిశీలనకు 48,000 మంది దరఖాస్తు. మరో 2,000 మంది రీకౌంటింగ్కు విజ్ఞప్తి. ఇంటర్ బోర్డుకు ఫిర్యాదుల వెల్లువ. ఇక మేడిగడ్డకు కొత్త సమస్యలు. ఏడో బ్లాక్ ప్రాంతంలో భారీ బుంగ. మరికొన్ని చిన్నవి కూడా తాత్కాలిక మరమ్మతుల్లో వెలుగులోకి. పూడ్చివేసిన ఇంజనీరింగ్ అధికారులు. గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో కఠిన నిబంధనలు. పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు. హాల్ టికెట్పై తాజా ఫోటో అంటించాలి. హాల్ టికెట్ ప్రశ్నాపత్రం భద్రపరుచుకోవాలన్న టీజీపీ ఎస్పీ. ఇది ఈనాడు తెలంగాణ ఎడిషన్. సాక్షి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. ఆవిర్భావ వేడుకలకు ఈసీ అనుమతి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో వేడుకలు. పండుగను తలపించేలా ఏర్పాట్లు. అధికారులతో సమీక్షలో సిఎస్ శాంతికుమారి. మేడిగడ్డ ఎగువన జియో ట్యూబ్ కట్ట. నీటిని కన్నేపల్లి పంప్ హౌస్కు మళ్లించి లిఫ్ట్ చేయాలని నిర్ణయం. ఆ కట్ట తీరును బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్లకు వివరించిన ప్రైవేటు సంస్థ. మేడిగడ్డ కింద అగాధం. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ చిత్రంలో మేడిగడ్డ బ్యారేజ్ దిగువన ఏర్పడిన గొయ్యి. అంటే దాదాపు ఒక మనిషి పట్టేంత ఒక పెద్ద గొయ్యి ఇక్కడ చోటు చేసుకుంది. ఇక వెబ్ కాస్టింగ్ హైజాక్. చంద్రబాబు చేతిలో ఆన్ ఆఫ్ బటన్లు. కమాండ్ కంట్రోల్ సెంటర్లలో టీడీపీ కార్యకర్తలు. ప్రైవేట్ ఏజెన్సీ ముసుగులో దారుణ అక్రమాలు. ఈసీ చేతిలో భద్రంగా ఉండాల్సిన సమాచారం చిన్నబాబు చేతికి. ఎమ్మెల్యే పిన్నెల్లిపై తాజాగా మరో అక్రమ కేసు. అన్ని వైద్య కళాశాలలో ఈడబ్ల్యూఎస్ కోటా. రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం. ఎన్ఎంసీ ఆదేశాల మేరకు ఏడాది నుంచి అమలు. ప్రభుత్వ కాలేజీల్లోని అన్ని ఎంబీబీఎస్ సీట్లలో 10% కేటాయింపు. ప్రైవేటు కాలేజీల్లోని సగం కన్వీనర్ కోటా సీట్లలో 10% ఈడబ్ల్యూఎస్కు. ఇప్పటివరకు 7 కాలేజీల్లోని 103 సీట్లు మాత్రమే వారికి. ఇక జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్. అదే రోజు నుంచి ఫార్మసీ కౌన్సిలింగ్ కూడా. తొలి దశ సీట్ల కేటాయింపు జూలై 12న. జూన్ 8 నుంచి ఈసెట్ కౌన్సిలింగ్. ఇక ఇది సాక్షి తెలంగాణ ఎడిషన్. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. ఇక్కడ టాప్ ఐటెంలో మనం చూడొచ్చు. ఫైనల్లోకి రైజ్. మూడోసారి ఐపీఎల్ ఫైనల్కు సన్ రైజర్స్. క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్పై విజయం. వికెట్ల వేటలో మెరిసిన షాబాజ్, అభిషేక్ శర్మ. పాయింట్ల పట్టికలోని టాప్ 2 జట్లే ఫైనల్లోకి. రేపే తుదిపోరు కోల్కతాతో అమీతుమి తేల్చుకుంది. ఇక 20వ పిల్లర్ ముందు గొయ్యి. మేడిగడ్డ 16వ నంబర్ గేటు ఎత్తగా భారీ శబ్దం. దాంతోపాటే ఈ గొయ్యి ఏర్పడిందని అంచనా. లోపల 4 మనుషులు. సో ఒక మనిషి అనుకున్నాం కానీ దాదాపు ఈ గొయ్యిని చూస్తుంటే 4 మనుషులు పట్టే పరిణామం చోటు చేసుకుంది. గేట్లు ఎత్తేప్పుడు మరిన్ని గోతులకు అవకాశం ఉంటుంది అంటున్నారు. దీర్ఘకాలం జియో ట్యూబ్ మన్నిక. ఇప్పటికే బ్రహ్మపుత్ర బేసిన్లో వినియోగం. తరలింపు, అమరిక, మరమ్మత్తు సులువు. చీఫ్ ఇంజనీర్లకు వివరించిన సంస్థ. ఇక అందరి చూపు ఢిల్లీపైనే. దేశవ్యాప్తంగా నేడు 6వ దశ పోలింగ్ జరగనుంది. 6 రాష్ట్రాలు, 2 యూటీల్లోని 58 సీట్లకు. ఢిల్లీ, హర్యానాలోని అన్ని స్థానాల్లో, యూపీలో 14, బీహార్, బెంగాల్లో 8 చోట్ల ఓటైనున్న 11 కోట్ల మంది ప్రజలు. బీహార్లో కుల సమీకరణం. హర్యానాలో బీజేపీకి విషమ పరీక్షే. పాక్ శక్తి ఏమిటో చూసొచ్చాలే. వీసా లేకుండానే అక్కడ పర్యటించా. ఇది ఒకప్పుడు మా దేశమేనని చెప్పా. ఉగ్రవాదులను అంతం చేస్తే భారత్లో కొందరికి బాధ ఎందుకు అంటూ మోదీ ప్రశ్నిస్తున్నారు. అసలు ధరకు 3 రెట్లు. 19 కోట్లకు కొని 53 కోట్లకు అమ్మకం. తమిళనాడు విద్యుత్ సంస్థలతో అదానీ బొగ్గు కుంభకోణం ఆధారాలు ఇవిగో. బయట పెట్టిన ఫైనాన్షియల్ టైమ్స్. సుప్రీంలో కేసును సత్వరం చేపట్టాలి. సీజేకు 21 అంతర్జాతీయ సంస్థ లేఖ. ఇక అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సీఎస్ నిన్న సమీక్షించారు. ఉత్సవాలు ఎలా చేయాలి అంటే దానిపైన డిస్కస్ చేశారు. ఉత్సవాలకు ఓకే. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవ నిర్వహణకు ఈసీ పచ్చజెండా.
పరేడ్ గ్రౌండ్స్లో వేడుక, సోనియాకు సన్మానం. రేపు లేదా ఎల్లుండి ఢిల్లీ వెళ్లి ఆహ్వానించనున్న సీఎం రేవంత్. రాష్ట్ర గేయం తెలంగాణ తల్లి విగ్రహం చిహ్నం ఆవిష్కరణ. డిసెంబర్ 9 కటాఫ్ తేదీ. అసలు వడ్డీ కలిపి 2 లక్షల వరకు, దంపతులకు 2 లక్షలు. ఈ నెల 19 వరకున్న బకాయిల వివరాల సేకరణ, రుణ సమాచార సేకరణకు బ్యాంకులకు ప్రోఫార్మా, రుణమాఫీకి సిద్ధమవుతున్న మార్గదర్శకాలు. సంపన్నులపై 2% పన్ను, 10 కోట్లకు పైగా నికర సంపదపై ఏటా, వారసత్వ సంపద మీద 33% వెయ్యాలి. బిలియనీర్లలో అత్యధికులు అగ్రకులాల వారే. పన్నుతో జీడీపీలో 2.73% మేర ఆదాయం. ఈ సొమ్ము పేదలు, మధ్యతరగతికి పంపాలి. సామాజిక రంగాల్లో పెట్టుబడులు పెంచాలి. థామస్ పికెటీ తదితర ఆర్థికవేత్తల సిఫారసు. ఇక భూ సర్వేపై కదలిక, ల్యాండ్ రికార్డ్ కమిషనర్ కార్యాలయం ప్రణాళిక. ఎన్ని నిధులు కావాలి, ఎందరు సిబ్బంది అవసరం, సర్వేకు పట్టే కాలమెంత, తలెత్తే ఇబ్బందులు ఏమిటి, సమగ్ర అంచనాలతో నివేదిక రూపకల్పన. సర్వేకు 300 కోట్లు కేంద్రం నుంచి పొందే ఆలోచన. 2025-26 నాటికి పూర్తి చేయాలన్న కేంద్ర ప్రభుత్వం. 10 ఏళ్ల కిందటే 83.85 కోట్లు మంజూరు. గత ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 2.65 కోట్లే అంటున్నారు. పనులు చేసి పడిగాపులు. గత ప్రభుత్వ హయాంలోని వాటికి అందని బిల్లులు. బోరుమంటున్న మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు. లక్షలు పెండింగ్లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో నేడు వేతనాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. సో ఈ నెల 18 నుంచి పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లు. ఇక ఇది ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్. నమస్తే తెలంగాణ ఎడిషన్ చూద్దాం. అన్నదాతలే అక్కడ అడ్డా కూలీలు, కరెంటు నీళ్లు లేవు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు గురుకుల పీఈటీ పరీక్ష ఫలితాలు విడుదల. 29 నుంచి జూన్ 4 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్. జూన్ 27 తర్వాత ఎబ్సిట్ కౌన్సిలింగ్. తుపానుగా మారనున్న వాయుగుండం. ఇక రైతన్న అరిగోస. అన్నదాతకు శాపంగా ప్రభుత్వ నిర్లక్ష్యం. ఎర్రటి ఎండలో రైతుల క్యూ. రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలకు కొరత ఏర్పడుతోంది. అందుబాటులో ఉంచని కాంగ్రెస్ సర్కార్. అన్నదాతకు తప్పని పడిగాపులు. విత్తన మేళాలో పలుచోట్ల గందరగోళం. తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్కు డిమాండ్. విత్తనాలు దొరక రైతన్న అగచాట్లు. ఇక 889 మంది అభ్యర్థులు, 58 స్థానాలు. 6వ దశ ఎన్నికలకు నేడు పోలింగ్. ఇక సర్కారు వారి పాట, అమ్మకానికి భూములు. నిధుల సమీకరణపై సర్కారు కసరత్తు. బుద్వేల్లోని 75 ఎకరాలకు అర్రాస్. 4,000 కోట్ల సమీకరణే లక్ష్యం. దశలవారీగా మరిన్ని భూములకు స్కెచ్. మా వాళ్లతో కొట్టిస్తాం, సస్పెండ్ చేయిస్తాం. ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్పై మహిళల జులుం. చుట్టం కోసం బస్సు ఆపాలని పట్టు. ప్రయాణికులు ఒప్పుకోకపోవడంతో ఆపకుండా ముందుకు పోనిచ్చిన డ్రైవర్. ఆపకపోవడంతో మహిళల శివాలు. నోటికొచ్చినట్లు తిట్లు. దురుసు ప్రవర్తన. చివరికి పోలీస్ స్టేషన్కు ఈ పంచాయతీ వెళ్ళింది. నకిరేకల్ తలపోటు వ్యవహారం. ఇక తులం ఇనుము ఎవరు ఇవ్వరు. తులం ఇనుము ఇవ్వరు. హామీలు అమలు చేయని సీఎం రేవంత్ రెడ్డి. ఆడబిడ్డలకు 1,50,000 తులాల బంగారం బాకీ. బోనస్ పేరుతో కాంగ్రెస్ బోగస్ డ్రామాలు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలేవి. రాష్ట్రం దివాలా తీసిందని సీఎం అంటారా? అటు 10 ఏళ్ల నిజం, ఇటు 6 నెలల అబద్ధాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇక జూన్ 30 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. సామాన్య భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. 2న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. రాష్ట్ర అధికారిక గీతంగా జయ జయ హే తెలంగాణ మార్పులతో అధికారిక చిహ్నం విడుదల. ఘనంగా ఏర్పాట్లు. ముఖ్య అతిథిగా సోనియా గాంధీ. కేబినెట్ బెర్త్కు పైరవీలు. ఎంపీ ఫలితాలతో పదవుల ముడి. ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్కు ప్రాతినిధ్యం కరువు. ప్రాతినిధ్యం ఉన్న జిల్లాలకే అవకాశం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లో 4 అవకాశం ఉంటుందని సీఎం హింట్ ఇచ్చారు. పాలమూరు ఫలితంతో మక్తల్కు లింకు. పైరవీల్లో హస్తం పార్టీ నేతలు బిజీ. ఇక జీతాలు లేక ఒత్తిడి. 104 డ్రైవర్ హఠాన్ మరణం. విధుల్లో ఉండగానే గుండెపోటు వచ్చింది. దవాఖానాల్లో సిపిఆర్ చేస్తుండగానే మృతి చెందాడు. 5 నెలలుగా వేతనాలు రాక మానసిక క్షోభకు గురయ్యారంటున్నారు. జిల్లా వైద్యాధికారి వేధింపులతోనే మృతుడి బంధువులు, తోటి ఉద్యోగులు. ఇది నమస్తే తెలంగాణ ఎడిషన్. ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూద్దాం. నగరాలకు ముప్పు. చినుకు పడితే ప్రమాదమే. కాలువల్లో పూడిక తొలగింపులో ఉదాసీనత. వర్షాకాలం సమీపిస్తున్న మేల్కొని యంత్రాంగం. కాకినాడలో పొంగిపోరిన డ్రైన్లు. ఇక ఐపీఎల్ ఫైనల్లో హైదరాబాద్, క్వాలిఫైర్ 2లో రాజస్థాన్పై విజయం. హత్యాయత్నం కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేయరా? సీఐపై దాడి చేసిన చీమ కుట్టినట్టు లేదా? పోలీసులది స్వామి భక్త, చేవలేని తనమా?
ఇక రే పార్టీలో వైకాపా మూలాలు, ఆ కేసులో A2గా అరుణ్ కుమార్ గుర్తింపు, నిందితుడి స్వస్థలం చిత్తూరు జిల్లా అరగుండ. సీఎం జగన్, ఎమ్మెల్యే శ్రీకాంత్లతో ఉన్న చిత్రాలు వైరల్ అవుతున్నాయి అంటున్నారు. ఇది ఈనాడు ఏపీ ఎడిషన్. సాక్షి ఏపీ ఎడిషన్ ఒకసారి చూద్దాం. వెబ్ కాస్టింగ్ హైజాక్, చంద్రబాబు చేతిలో ఆన్ ఆఫ్ బటన్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లలో టీడీపీ కార్యకర్తలు. ప్రైవేట్ ఏజెన్సీ ముసుగులో దారుణ అక్రమాలు జరిగాయంటున్నారు. ఈసీ చేతిలో భద్రంగా ఉండాల్సిన సమాచారం అసలు చిన్నబాబు చేతికి ఎలా వెళ్ళింది అంటూ వైఎస్ఆర్సీపీ దీనిపైన రాద్ధాంతం చేస్తోంది. విదేశాల నుంచి వీడియోలు పోస్ట్ చేసిన లోకేష్ దర్యాప్తు దశలో బయటకు వెళ్లి ఉండొచ్చంటూ ఈసీ బాధ్యత రాహిత్యం. అధికార యంత్రాంగంపై ఇప్పుడు అజమాయిషీ ఈసీదే కదా, కారకులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈసీకి లేదా అంటున్నారు. ఇక పెన్నాలో అన్ని నీళ్ల 75% ఆధారంగా పెన్నాలో 210.12 టీఎంసీల నీటి లభ్యత, వరద జలాలతో కలిపి 389.16 టీఎంసీల ప్రవాహం. 50 ఏళ్ల ప్రవాహాలపై అధ్యయనం చేయాలని స్పష్టీకరణ. ఇక హింస పన్నాగంతోనే అధికారుల బదిలీ అంటున్నారు బొత్స. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు బురద జల్లుడు, పేదల సంక్షేమానికి వ్యతిరేకి చంద్రబాబు అంటున్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స. విస్తృతంగా పోలీసుల తనిఖీలు, వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అప్రమత్తమవుతున్నారు. ఇది సాక్షి ఏపీ ఎడిషన్. ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ చూద్దాం. సంపన్నులపై 2% పన్ను, 10 కోట్లకు పైగా నికర సంపదపై ఏటా, వారసత్వ సంపద మీద 33% వేయాలంటున్నారు. ఆ సొమ్ము పేదలు, మధ్యతరగతి పంచాలి అంటున్నారు. సామాజిక రంగాల్లో పెట్టుబడులు పెంచాలి, థామస్ పికిటీ తదితర ఆర్థికవేత్తల సిఫారసు. రైజర్స్ తీన్మార్, మూడోసారి ఐపీఎల్ ఫైనల్లో సన్ రైజర్స్, రేపు ఫైనల్లో కోల్కతాతో అమీతుమి. మాచర్ల వెళ్లొద్దు, 6 వరకు నర్సరావుపేటలోనే ఉండాలి, అనుచరులను కంట్రోల్లో ఉంచుకోవాలి, వారి వల్ల ప్రజాశాంతికి భంగం కలగరాదు, ఆ బాధ్యత పూర్తిగా మీదే. ఫలితాల రోజు మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి అనుమతి, షరతులు ఉల్లంఘిస్తే పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. మధ్యంతర బెయిల్లో పిన్నెల్లికి హైకోర్టు కఠిన ఆంక్షలు విధించింది. పిన్నెల్లిపై సెక్షన్ 307. టీడీపీ ఏజెంట్పై దాడి ఘటనలో నమోదు, ఎవరి కంట్రోల్లో ఆ అధికారి అంటున్నారు. మాచర్లలో పోలింగ్ జరుగుతుండగానే కంట్రోల్ రూమ్ను వదిలేసిన డీపీఓ, ఓటు వేసేందుకు వెళ్లినట్లు వివరణ. బూత్లో పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన కొద్దిసేపటికే రూమ్ బయటకు. ఆ ఘటనపై నివేదిక ఇవ్వని వైనం, పోస్టల్ బ్యాలెట్ వాడుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటున్నారు. ఇక టెన్షన్ అటెన్షన్, కౌంటింగ్ ఏర్పాట్లపై పార్టీల దృష్టి. నియోజకవర్గాలకు రావాలని అభ్యర్థులకు ఆదేశం, టూర్లు ముగించుకుని తిరుగు ప్రయాణం. పోస్టల్ బ్యాలెట్ ఫామ్ 17(c)పై ఫోకస్, మండల స్థాయి నేతలతో సమీక్షలు. ఇక ఆది నుంచి ఆత్రమే అడ్డగోలుగా కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియ, నోటిఫికేషన్పై గోప్యత గడువు తక్కువే. ఆగమేఘాల మీద జాబితా రెడీ, దరఖాస్తుల స్క్రూటీని కూడా లేదు, పాత జాబితాలో ఉన్న పేర్లే మళ్లీ వచ్చాయంటున్నారు. ఎన్నికల కోడ్కు ముందు హడావిడి చేశారు. మార్చి 15 యూపీఎస్సీకి జాబితా, అస్మదీయుల కోసం జవహర్ ధనుంజయ్ చక్రం. ఇక ఆ ఇంటర్వ్యూలు వాయిదా వేయండి, కోడ్ ఉండగా కన్ఫర్డ్ ఐఏఎస్ల ఎంపిక కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహించాలి. యూపీఎస్సీ చైర్మన్కు చంద్రబాబు లేఖ రాశారు. అందరి చూపు ఢిల్లీపైనే. దేశవ్యాప్తంగా నేడు 6వ దశ పోలింగ్, 6 రాష్ట్రాల్లో 2 యూటీల్లోని 58 సీట్లకు. ఢిల్లీ, హర్యానాల్లోని అన్ని స్థానాల్లో యూపీఏల 14, బీహార్, బెంగాల్ 8 చోట్ల ఓటేనున్న 11 కోట్ల మంది ప్రజలు. కార్ల షోరూంల మాయాజాలం, బీహెచ్ రిజిస్ట్రేషన్ పేరుతో ఖజానాకు గండి. ధర తగ్గుతుందని కొనుగోలుదారులకు ఆశలు. భారత్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని షరతు. వారు ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టు నకిలీ పత్రాలు, వాటితో షోరూమ్ సిబ్బంది టీఆర్ రిజిస్ట్రేషన్లు. కారుకు 2 లక్షల వరకు లైఫ్ ట్యాక్స్ ఎగవేత. ఇక ఏపీఐఏసీ భూములు హాంఫర్ట్, 100 కోట్ల భూములను చుక్కల పేరిట చక్కబెట్టే యత్నం. ఏపీఐఏసీకి వైఎస్ ఇచ్చిన భూములను తన వారికి పనిచేస్తున్న తనయుడు. వైసీపీ అనుకో భారీ పన్నాగం, సీఎంఓ నుంచి చక్రం తిప్పుతున్న వైనం. ఇప్పటికే ఏపీఐఏసీకి తెలియకుండా 30 కోట్ల విలువైన భూముల మ్యూటేషన్ జరిగిందంటున్నారు. సో కోడ్ ముగిసి ఫలితం వచ్చేలాగా మరిన్ని, మాకు 60 మీకు 40% అంటూ డీల్ కుదిరిందంటున్నారు. ఆ భూమిలో లేఅవుట్ వేసేందుకు రెడీ అయ్యారు. తాడేపల్లి నుంచి జిల్లా అధికారులపై ఒత్తిడి, ఇరుక్కుంటామంటూ అధికారుల ఆందోళన. ఇక అసలు ధరకు 3 రెట్లు, 19 కోట్లకు కొని 53 కోట్లకు అమ్మకం. తమిళనాడు విద్యుత్ సంస్థలతో అదానీ బొగ్గు కుంభకోణం ఆధారాలు ఇవిగో. బయటపెట్టిన ఫైనాన్షియల్ టైమ్స్ సుప్రీంలో కేసును సత్వరం చేపట్టాలి. సీజేకు 21 అంతర్జాతీయ సంస్థలు లేఖ రాశాయి.
ఇది వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. అయితే మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద భారీ శబ్దాలు, ప్రకంపనలు భయాన్ని రేకెత్తిస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ పిల్లర్ నెంబర్ 20 వద్ద బ్యారేజీ లోపలి భాగంలో 4 మనుషులు పట్టేంత పెద్ద గొయ్యి ఏర్పడింది. ఇది మేడిగడ్డ కింద ఏర్పడిన అగాధంలో భాగమని భావిస్తున్నారు. అయితే గురువారం సాయంత్రం 16వ నెంబర్ గేటు ఎత్తే ప్రయత్నంలో భారీ శబ్దాలు వచ్చిన తర్వాత బ్యారేజీలో జలాశయం వైపు ఇసుక కుంగి గొయ్యి కనిపించింది.